ఝాన్సీ గారు రావాలా? భరత్ గారు రావాలా? ఝాన్సీ గారు రావాలి. మరి ఝాన్సీ గారు వస్తేనే మాకు కొద్దిగా మేలు చేస్తారు. ఝాన్సీ గారు వస్తే మంచిది. ఎంపీగా ఝాన్సీ గారు, భరత్ గారు? ఝాన్సీ గారు. వైజాగ్ లో ప్రజలను పట్టించుకుంటున్నారు. ఊరు మనకు వచ్చేస్తున్నారు. జగన్ మరి జగన్ అందరిని పట్టించుకుంటున్నాడా వైజాగ్ లో? పట్టించుకుంటున్నాడు. వైజాగ్ లో మీలాంటి పెద్దవాళ్ళని పట్టించుకోవట్లేదు. పట్టించుకోవాలి ఏమో పెద్దోళ్ళు మరి ఏం దోప తినేస్తున్నారు మాకే మేరకు. మమ్మల్ని పట్టించుకుంటున్నాడు జగన్ పట్టించుకుంటున్నాడు బాబా. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏడు చేశాడంటే మళ్ళీ ఇప్పుడు గెలిస్తే మళ్ళీ 5,000 పింఛన్ ఇస్తాను అన్నాడు కులానికి. మళ్ళీ మరి ఏం బాబా ఉన్నమాట చెప్పనాలి. వాళ్ళకి వస్తున్నారు కడుతున్నారు డబ్బు. ఓ జగన్ ఇప్పుడు ఆ ప్యాన్ కానీ కలిసిపోతే ఆ పింఛన్ రాదు. నిజం 10 మాటలు అని చెప్తున్నాను కానీ పింఛన్ రాదు. ప్రస్తుతం విశాఖ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా బొత్స ఝాన్సీ, టీడీపీ నుంచి భరత్, వీళ్ళిద్దరు ఎవరు రావాలి? ఎంఈవి సత్యనారాయణ వస్తే బాగుంటుంది ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయన ఇప్పుడే చాలా సంవత్సరాల వరకు అన్ని చేస్తున్నాడు. ఎంపీగా ఝాన్సీ గారు, భరత్ గారు? ఝాన్సీ గారు. బొత్స ఝాన్సీ గారు తెలుసు. ఎలా చేస్తారని పనులు ప్రజలు? అంటే తన ఇప్పుడు ఫస్ట్ టైం ఇలాగ రావడం మరి మనకు తెలియదు. ఆ పొజిషన్ అవకాశం ఇస్తారనుకుంటున్నారు? ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నాం, కానీ ఇస్తారనేసి నేను అనుకుంటున్నాను. సార్ విజయనగరంలో చేశారు బొత్స ఝాన్సీ గారు. బొత్స సత్యనారాయణ వైఫ్ కదా, తెలుసు కదా? తెలుసు సార్. మరి అదే ఝాన్సీ గారు ఈ రోజు ఇక్కడికి వచ్చారు కదా, ప్రజల్లో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? ప్రజలకు అభిమానం ఉందా? వ్యక్తిగతంగా ఎలా ఉంది? మన జగన్ వైపు అయితే ఉన్నారు. బొత్స చేసిన ఆవిడైతే కొద్దిగా పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువ మన ఎంఈవి గారు. ఎంఈవి గారు చాలా వర్కులు చేస్తుండే. ఎవరికి కాదన్న కంటే చేస్తుండే. తర్వాత గెలిచాక ఇంకా చేస్తారని నేను కోరుకుంటున్నాను. సరే, విశాఖ ప్రాంతంలో బొత్స ఝాన్సీ గారు వైఎస్ఆర్సీపీ, టీడీపీ నుంచి భరత్, వీళ్ళిద్దరు ఎవరు రావాలండి? ఝాన్సీ. ఎందుకు ఝాన్సీ గారు రావాలండి? పర్లేదు, ఇంకా ఫస్ట్ సార్ కదా, కొద్దిగా డెవలప్మెంట్ ఎలా చేస్తారో చూసి అప్పుడు చేస్తాం. ఒక చదువుకున్న వ్యక్తి కదమ్మా, కదండి, ఇక్కడికి వస్తుంది కదా. సార్ ఎలా అనిపిస్తుంది? బొత్స సత్యనారాయణ గారు వైఫ్ కదా, సో ఎలా అనిపిస్తుంది? చూడాలి కదా, ఫస్ట్ సార్ కదా, గెలిపించి చూసి అప్పుడు అలాగా 5 సంవత్సరాలు ఎలా ఉంటుందో పొద్దున అదే పరిపాలన బాగుంది. జగన్కే ఇస్తాము. జగన్కే వేస్తారు. మరి చంద్రబాబు నాయుడు అందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, అలాగే తిరుగుతారు. మేము అలాగే ఇస్తాం జగన్. మరి వైజాగ్ ప్రజలందరినీ ఆదుకుంటున్నారా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి? ఆదుకుంటారు, అందరినీ చూస్తున్నాడు జగన్. పిల్లల్ని అమ్మఒడి వచ్చింది, 18,000 వచ్చాయి, అన్ని పడుతున్నాయి జగన్. ఏం మాట్లాడుతుందంటే మరి గెలిపించుకుంటారు జగన్ ఈసారి? జగన్నే గెలిపిస్తాం. మాకు అన్ని చూస్తున్నాడు కదా, అందుకని అన్ని వస్తున్నాయి. చదువులకు పిల్లలు బాగా చేశాడు. 18,000 పింఛనీలు బాగా చేస్తున్నాడు. మరి ఆ బాబు కోరుకుంటున్నాం. ఎలా ఉందమ్మా? పర్లేదు. అలాగే అన్ని కష్టం సుఖం ఆ బాబు ఆదరిస్తాడు అందరినీ. వైజాగ్ ప్రాంతంలో మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజలను ఆదుకుంటున్నారు? ఏదైనా పర్లేదు. బాబు వచ్చిన కాడ నుంచి ఏమి ఇబ్బంది లేదు. పిల్లలకి డబ్బులు ఆ డబ్బులు ఈ డబ్బులు వేస్తున్నాడు, గుడ్లు అన్ని పాలు ఇస్తున్నాడు. సుఖం కూడా ఉంది, పర్లేదు. పిల్లలకి చదివిస్తున్నాడు, అమ్మఒడి డబ్బులు వేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా వైఎస్ఆర్ ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా, వైఎస్ఆర్ జగన్ కింద. మరి భరత్ ఏమో టీడీపీ చంద్రబాబు నాయుడు కింద పోటీ చేస్తున్నారు. మరి ఝాన్సీ గారు రావాలా, భరత్ గారు రావాలా? ఝాన్సీ గారు వస్తే మంచిది. ఏం కావాలని చేసి పెడితే మంచిది మాకు. మన ఇంటికాడికి అన్ని వచ్చేస్తున్నాయమ్మా మరి జగన్ ప్రభుత్వంలో. అన్ని ప్రభుత్వం కూడా అన్నాలంటే పింఛనీల కంటే నైళ్ళకి కాసేవాళ్ళు ఎండలో ఉండేవాడు. ఇప్పుడు ఇంటింటికి ఇస్తున్నారు, పర్లేదు. ముసలిళ్ళకి మనగోళ్ళకి బాగానే ఇస్తున్నారు. అతను ఎక్కిన కాడి నుంచి. ఎంపీగా ఇక్కడ ఝాన్సీ గారు రావాలా, టీడీపీ భరత్ గారు రావాలా? ఝాన్సీ గారు రావాలి. చంద్రబాబు నాయుడు రావాలా, జగన్ రావాలి? జగన్ రావాలి. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలండి. జగన్ చాలా మేలు చేశారండి మాకు. అమ్మఒడి డబ్బులు వేశారు, పిల్లలకు 18,000 వేశారు, అన్నీ వేశారు. కానీ జగన్ గారికి నమస్కారాలు. ఒక్క బియ్యము తిన్నది కొద్ది సవకెడితే ఇంకా బోల్డ్ మేలు చేద్దాం కనేసి మాకు చాలా ఆశగా ఉందండి. మంచి కరోనాలోనండి 18,000 ఇచ్చారు పిల్లలకి. అమ్మఒడి డబ్బులు ఇచ్చాడు, అయ్యే ఊడుకొని తిన్నామండి. అలాగే కరువులోను ఊడుకొని అలా తిన్నాయి. అలా జీవిరిచ్చి రచించాం మేము. చాలా మంచోడు. కానీ ఇల్లు బియ్యము రాసిన కొద్ది పిరిమెట్టేశారు అన్నది ఒకటే మాట, కానీ అన్నీ బాగానే చేశారు. ఝాన్సీ గారు రావాలి. మరి ఝాన్సీ గారు వస్తేనే మాకు కొద్దిగా మేలు చేస్తారు.